ఘాట్ కు కొద్ది దూరంలో ఉన్న కూలింగ్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఆ విజువల్స్ చూద్దాం. ఘాట్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ పక్క షాపులకు వేగంగా విస్తరిస్తున్న మంటలు. భయంతో పరుగులు తీసిన జనం. దీనిపై మరింత సమాచారం చెప్పడానికి మా డిప్యూటీ ఇన్పుట్ శ్రీహరి లైన్ లో ఉన్నారు. శ్రీహరి, చెప్పండి, అసలు ఇక్కడ పుష్కర్ ఘాట్ లో అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలేంటి? అధికారులు నిర్లక్ష్యమే దీనికి కారణం అంటారా? రమ్య, యాక్చువల్ గా కొద్దిసేపటి క్రితం రాజమండ్రి మన కరెస్పాండెంట్ హరీష్ నాకు వివరాలు అందించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం అంటే ఆనం కళా కేంద్రం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఒక కార్యక్రమంలో పాల్గొన్నది. ఈ కార్యక్రమానికి ఆనం కళా కేంద్రంలో జరిగింది. రాజమండ్రిలో ఆనం కళా కేంద్రం జరిగింది. ఆనం కళా కేంద్రానికి దాదాపు 500 మీటర్ల దూరంలో అంటే దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో రోడ్డు పక్కన ఉన్న ఒక ట్రాన్స్ఫార్మర్ లో భారీగా ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పేలిపోవడం జరిగింది. దీని పక్కన ఈ ట్రాన్స్ఫార్మర్ పక్కన దాదాపు 3 పోలీసు వాహనాలు, ముఖ్యమంత్రికి భద్రతగా ఉన్న 3 పోలీసు వాహనాలు కూడా ఆ మంటల్లో ఆహుతప్పడం జరిగింది. పూర్తిస్థాయి పెద్ద ఎత్తున మంటలు. ఇది దాదాపుగా ఒక తీవ్రవాద దుశ్చర్య అన్నంతగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినట్టు ఒక్కసారిగా పోలీసు బలగాలు అప్రమత్తం అయ్యి అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న కొందరికి గాయాలు అవ్వడం కూడా జరిగింది. దాదాపుగా వాళ్ళంతా తీవ్రంగా భయకంపితులైన తర్వాత తీవ్ర స్థాయిలో ఒక్కసారిగా తీవ్రమైన ఆందోళనతో అక్కడ పరుగులెత్తడం చూస్తున్నాం, మనకు స్పష్టంగా చూస్తున్నాం. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రమ్య, రాజమండ్రి నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరీష్ లైన్ లో ఉన్నారు. హరీష్, చెప్పండి, అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలేంటి? ఆనం కళా కేంద్రానికి దగ్గరలో గోపురం బస్ స్టాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ ఉన్న ఒక ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలడంతో చుట్టుపక్కల మంటలు వ్యాపించి దాంతో దానికి సమీపంలో ఉన్న పోలీస్ వెహికల్స్, ఒక వ్యాన్, ఒక జీప్, దాంతో పాటు ఆటో, ఒక కారు, ఒక 6 మోటార్ బైక్స్ కూడా పూర్తిగా దగ్గరైపోవడం జరిగింది. అయితే ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గరైపోవడం వల్ల ఇంత పెద్ద ప్రమాదం సంభవిస్తున్న అనుమానం కూడా వ్యక్తం వస్తుంది. సమీపంలో 2 షాపులు కూడా దగ్గర, అందులో సిలిండర్స్ ఏమైనా తేలాయేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో జనసంచారం ఎక్కువగా ఉంటుంది. మనుషులు ఎవరూ చనిపోలేదు. కేవలం ఆ దారిలో వెళ్తే ఒక వ్యక్తికి మాత్రమే తీవ్ర గాయాలని తెలుస్తుంది. అతని వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. సంఘటన స్థలంలో మొత్తం అంతా చీకటి అలుముకుంది. ఈ ప్రాంతంలో కరెంట్ కూడా పోయింది. ముఖ్యంగా ట్రాఫిక్ తేలింది. దాంతో భారీ సౌండ్ వచ్చింది. ఒక్కసారిగా చుట్టుపక్కలంతా ఉలిక్కి పడి పారిపోవడం జరిగింది. దాంతో చెల్లచెది అయిపోయారు ఆ ప్రాంతం అంతా. మంటలు చెలరేగి అన్ని కాలిపోయాయి. వెంటనే సమాచారాలు ఎందుకంటే ఇక్కడ కోతవేడు దూరంలోనే సీఎంతో సహా మొత్తం మంత్రులు, అధికారులు కూడా సమీపంలో ఆనం కళా కేంద్రంలోనే ఉన్నారు. వెంటనే సంఘటనా స్థలానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వచ్చి పరిశీలిస్తున్నారు ఆ ప్రాంతాన్ని. అయితే అదృష్టశాత్తు ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారండి. ఓకే, థ్యాంక్ యూ హరీష్.